ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. క్రీస్తు శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపించి వారికి తను తాను సజీవుడిగా కనపరుచుకొని మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను అయితే నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ ఈయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చునని చెప్పెను. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు సమస్తము బోధించునని చెప్తూ వచ్చాడు. అప్పుడు వారు ఆరోహణం అయిపోయిన ప్రభువును చూచుచుండగా దూత ద్వారా బోధింపబడిన వారై ఆయన తిరిగి మళ్ళా వస్తాడని వాగ్దానము పొందుకొని వారు ఒలివల కొండ నుంచి ఒక మేడ గదికి ఎక్కిపోయి అక్కడ 120 మందితో కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచూ ఉండిరి. అన్ని హృదయములను ఎరిగిన ప్రభువు తాను ఎవరు ఏ రీతిగా పనిచేస్తున్నారో ఎవరు సాక్షిలో ఎరిగిన దేవుడు. సాక్ష్యం లేకుండా పరిచర్య ఫలింపులోనికి రాదు. మనము ప్రభువుకి బూదిగంతం వరకు సాక్షులుగా ఉండాలి. ఆయన ఇచ్చిన పని మనము నెరవేర్చువారిగా ఉండాలి. అందుకే ప్రభు చెప్తారు, మీరే నా సాక్షులు. కాబట్టి మనము ప్రతి ఒక్కరము ఒక సాక్ష్య పత్రికగా ప్రభు నందు మనము నిలిచి ఉండాలి. ఆయన ప్రేమను మనము వెల్లడిపరిచేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ వందనాలు. మీ సాక్షులుగా మమ్మల్ని చేయండి.